మీకోసం ఒక చిన్న హానెస్ట్ క్వశ్చన్. మీ లైఫ్లో ఒక్కసారి కూడా ట్యాప్ ఓపెన్ చేసి వాటర్ ఫ్లో అవుతుంటే పర్లేదు తర్వాత క్లోజ్ చేస్తా అని అనుకొని అలాగే వదిలేసిన మూమెంట్ ఉందా? బ్రష్ చేస్తున్నప్పుడు, బాత్ చేస్తున్నప్పుడు, బకెట్ ఫుల్ అయిపోయి వాటర్ కింద పడిపోతున్నప్పుడు మోటార్ స్విచ్చే కదా వేస్తే వాటర్ వస్తాయి అని లైట్గా అనుకున్నాం కదా. ఈ వీడియోలో బ్లేమ్ లేదు, ఈ వీడియోలో లెక్చర్ లేదు, ఈ వీడియోలో మనమందరం చేసిన ఒక మిస్టేక్ గురించి మాట్లాడుతున్నాం. మీకు గుర్తుందా, సమ్మర్లో వాటర్ రాకపోతే ట్యాంకర్ కోసం వెయిట్ చేసిన రోజు, అపార్ట్మెంట్లో వాటర్ ప్రాబ్లం అని వాట్సాప్ మెసేజ్ వచ్చిన నైట్, ఒక్క గ్లాస్ వాటర్ కోసం కూడా రేషన్లో నిల్చున్న సీన్స్ టీవీలో చూసి పాపం అని అనుకొని నెక్స్ట్ సెకండ్ ఛానల్ చేంజ్ చేశాం కదా. కానీ నిజం ఏంటంటే మనం వాటర్ వాల్యూని వాటర్ దొరకని రోజు మాత్రమే అర్థం చేసుకుంటాం. అసలు వాటర్ ఎందుకు ఉంది? తాగడానికి, వంట కోసం, పంటలు పండించడానికి, పిల్లలు బ్రతకడానికి, పశువులు పక్షుల కోసం, రివర్, ట్రీస్, న్యాచురల్ బ్యాలెన్స్ కోసం. కానీ మనం ఎలా వాడుతున్నాం? రోడ్స్ని క్లీన్ చేయడానికి పైప్ యూజ్ చేస్తున్నాం, కార్ వాష్ కోసం హండ్రెడ్స్ ఆఫ్ లీటర్స్ వేస్ట్ చేస్తున్నాం, ఫెస్టివల్స్లో వాటర్ బెలూన్స్, ఆర్ఓ వాటర్ని వేస్ట్గా డ్రైన్కి వదిలేస్తున్నాం, లీకేజ్ని లేటర్ అని వదిలేస్తున్నాం. ఒక పక్కన ఫార్మర్ డ్రై బోర్వెల్తో ఏడుస్తున్నాడు, ఇంకో పక్కన మనం పైప్తో గ్రౌండ్ వాష్ చేస్తున్నాం. ఈ కాంట్రాస్ట్ చూస్తే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా. ట్యాప్ ఓపెన్ ఉంటే 1 మినిట్కి 6 to 8 లీటర్స్ వేస్ట్ చేస్తున్నాం. ఆర్ఓ రిజెక్ట్ వాటర్ 1 గ్లాస్ ప్యూర్ వాటర్ కోసం 2 to 3 గ్లాసెస్ వేస్ట్ చేస్తున్నాం. కార్ వాష్ 300 to 500 లీటర్స్ వేస్ట్ చేస్తున్నాం. అపార్ట్మెంట్ లీకేజ్కి నెలలు మొత్తం అన్నోటీస్ చేస్తున్నాం. మనం ఇది చేసేటప్పుడు పాపం అని అనిపించలేదు, ఎందుకంటే వాటర్ అవైలబిలిటీని మనం గ్యారెంటీలా తీసుకున్నాం. వాటర్ ఎలా పాయిజన్ అయిపోయింది? ఫ్యాక్టరీ కెమికల్స్ రివర్స్లో, ప్లాస్టిక్ బ్యాగ్స్ అండ్ బాటిల్స్ లేక్స్లో, హౌస్ హోల్డ్ డిటర్జెంట్స్ డ్రైనేజ్లో, అన్ట్రీటెడ్ సీవేజ్ డైరెక్ట్గా వాటర్ బాడీస్కి, పెస్టిసైడ్స్ ఫార్మింగ్ నుండి గ్రౌండ్ వాటర్కి. రిజల్ట్ ఏంటి? రివర్ దగ్గర స్మెల్, వెల్ వాటర్లో ఎల్లో, హ్యాండ్ పంప్ వాటర్ సాల్టీ. తర్వాత మనం ఏం చెప్పాం? ఈ వాటర్ సేఫ్ కాదు. కానీ ఒక క్వశ్చన్, అన్సేఫ్ చేసింది ఎవరు? ఒకప్పుడు ఉండేది, రివర్స్లో వాటర్ క్లియర్గా ఉండేది, వెల్ వాటర్ స్వీట్గా ఉండేది. ఇవాళ రివర్ దగ్గర నుంచి స్మెల్ వస్తుంది, గ్రౌండ్ వాటర్ అన్సేఫ్ అని చెప్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగుతున్నాం. మనం ఏం చేశాం? వాటర్ని పొల్యూట్ చేశాం, తర్వాత ఫిల్టర్ చేసి తాగుతున్నాం. మనమే ప్రాబ్లం క్రియేట్ చేసి మనమే సొల్యూషన్ కోసం డబ్బు కడుతున్నాం. ఆర్ఓ వాటర్ తాగుతున్నాం, మినరల్స్ లేకపోయినా పర్లేదని బాటిల్ వాటర్ తాగుతున్నాం. ప్లాస్టిక్ బాడీలో వెళ్తున్నా పర్లేదు అని, ఎందుకంటే న్యాచురల్ వాటర్ని మనం కాపాడలేదు. ఈ నిజం కొంచెం షార్ప్గా ఉంటుంది, కానీ అది నిజం. ఒక్కసారి ఆలోచించండి, మీ పిల్లలు అడిగితే అమ్మ వాటర్ ఎందుకు కొనాలి అని, మీ ఆన్సర్ ఏంటి? మీ గ్రాండ్ చైల్డ్ ఫ్యూచర్లో అప్పుడు వాటర్ ఫ్రీ ఉండేదా అని అడిగితే మనం చెప్పగలమా? అవును, కానీ మనం వేస్ట్ చేశామని. సైలెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా ఏం లేట్ కాలేదు. ఎస్టర్డే చేసిన మిస్టేక్ టుమారో రిపీట్ చేయకపోతే చాలు. ట్యాప్ క్లోజ్ చేయడం, లీక్ ఫిక్స్ చేయడం, వాటర్ రీయూజ్ చేయడం, చిన్న చిన్న స్టెప్స్. మనం పర్ఫెక్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు, మనం రెస్పాన్సిబుల్ అవ్వాలి. వాటర్ స్కేర్సిటీ అంటే చిల్డ్రన్కి డయేరియా, స్కిన్ ఇన్ఫెక్షన్స్, పూర్ హైజీన్, స్కూల్ మిస్ అవ్వడం. ఒక చైల్డ్కి
వాటర్ అంటే లగ్జరీ అయిపోయింది. మనం డైలీ వాటర్ వేస్ట్ చేసిన ప్రతిసారి ఒక చైల్డ్ ఫ్యూచర్ని మనం రిస్క్లో పెట్టాం అని అర్థం. సమ్మర్లో రోడ్స్ మీద డాగ్స్ ప్యాంటింగ్, కౌస్ వీక్, బర్డ్స్ ఫాలింగ్ ఫ్రమ్ ట్రీస్. ఎందుకు? వాటర్ లేదు, పాండ్స్ డ్రై, లేక్స్ వానిష్. మనం బాటిల్స్లో వాటర్ క్యారీ చేస్తున్నాం, కానీ నేచర్కి మనం ఏమీ మిగిలించలేదు. వాటర్ లేకపోతే క్రాప్స్ ఫెయిల్ అవుతాయి, సాయిల్ క్రాక్ వస్తుంది, హీట్ ఇంక్రీజ్ అవుతుంది, క్లైమేట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఫార్మర్ సూసైడ్ న్యూస్ చూస్తున్నాం, కానీ వాటర్ వేస్టేజ్ గురించి మనం ఆలోచించాం. నేచర్ని నెగ్లెక్ట్ చేశాం. నేచర్ రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ వీడియో చూసి మనం ఏమీ చేయలేం అని అనుకుంటే అది ఇంకొక మిస్టేక్. ఎస్టర్డే మనం వాటర్ వేస్ట్ చేశాం, అది ట్రూత్. కానీ ఇవాళ రియలైజ్ అయ్యాం, అది పవర్. మీ ఒక్క హ్యాబిట్ చేంజ్ అయితే మీ ఇంట్లో చేంజ్ అవుతుంది, మీ స్ట్రీట్లో చేంజ్ అవుతుంది, మీ సిటీలో చేంజ్ అవుతుంది. వాటర్ని కాపాడదాం. గవర్నమెంట్ పని కాదు, ఇది మన జనరేషన్ డ్యూటీ. ఈ వీడియో ఎవరిని బ్లేమ్ చేయడం కోసం కాదు, ఫియర్ కోసం కాదు, జస్ట్ ఒక సాఫ్ట్ రిమైండర్ కోసం. మనమందరం ఒక్కసారి మిస్టేక్ చేశాం, ఇప్పుడు అదే మిస్టేక్ రిపీట్ చేయకూడదు. వాటర్ సేవ్ చేయండి, లైఫ్ సేవ్ అవుతుంది. ఈ మెసేజ్ మీకు టచ్ అయితే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి.